ఖచ్చితంగా వాల్మీకి పోయాను ఎస్టీ జాబితాలో చేస్తా, ఈ వివక్షను తొలగిస్తా చెప్పి అన్న మాట ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. వాల్మీకి పోయారు తెలంగాణ రాష్ట్ర స్థితి కోసము తమ వంతు పాత్రను పోషించినారు. అన్న మాట ప్రకారమే మన కేసీఆర్ గారు మన కోసం చెల్లప్ప కమిషన్ వేసి ఉన్నారు. నిజంగా ఇది నా జీవితకాలంలో, మన జీవితకాలంలో ఇది సాధ్యం అవుతుందో లేదో అనే ఒక సందేహం, ఒక అనుమానం ఉంది. ఆ అనుమానాన్ని, ఆ సందేహాన్ని పటాపంచలు చేస్తూ మన కోసం చెల్లప్ప కమిషన్ వేయడమే కాకుండా ఆ కమిషన్ రిపోర్ట్ను సత్వరం తెప్పించుకొని తన దగ్గర నిక్షిప్తంగా తన దగ్గర ఉంచుతున్నాడు. నిక్షిప్తంగా అని ఎందుకు అంటున్నాడంటే, నిక్షిప్తంగా ఒక భద్రమైన వస్తువును మాత్రమే దాచుకుంటారు. అది చాలా భద్రమైన వస్తువు. మన దృష్టిలో కాదు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కూడా అది భద్రమైన వస్తువు. కాబట్టి నిక్షేపంగా ఉన్నది తన దగ్గర, నిక్షిప్తంగా ఉన్నది. ఖచ్చితంగా ఆ నిక్షిప్తంగా ఉన్న నిధిని బయట తీసి మన వాల్మీకి పోయేందరికీ పనిచేయటువంటి ఒక క్రమం ఖచ్చితంగా మన రాబోయే కాలంలో మొదలవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలను కోరుతా ఉన్నాను. నిజంగా ఆ వైపుగా గత సంవత్సరం మన మంత్రివర్యులు ఈటెల రాజేంద్ర గారు ఇదే వేదిక నుంచి మనకు మాట్లాడి ఒక గొప్ప భరోసాను కూడా ఇచ్చి ఉన్నారు. మరి ఆ భరోసా మేరకు మరి ఆ కమిషన్ రిపోర్ట్ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. వారు ఇచ్చిన భరోసా సాకారమైంది, ఆ కళ సాకారమైంది. కాకపోతే మరి ఆ కమిషన్ రిపోర్టు మనల్ని ఎస్టీ జాబితాగా మార్చే లోపు ఎంత సమయం పడుతుందో తెలియదు. కానీ మరి ఆ సమయంలోగా మేము ఒక ఇంటీరియం రిలీఫ్ అంటే ఒక వృత్తిని అడుగుతున్నాం వాల్మీకి పోయేలా. అదేంటంటే మాకు ఆ రిపోర్టు కళ సాకారం అయ్యే వరకు అనేక సమస్యలు మాకున్నాయి. కాబట్టి మరి మాకు ఫెడరేషన్కి నిధులైతేనేమి, మరి ప్రతి మండలానికి ఒక నిజంగా కేసీఆర్ గారు తలుచుకుంటే మహబూబ్నగర్ జిల్లా, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే, నిండుగా వాల్మీకి పోయలు నిండుగా ఉన్న మహబూబ్నగర్ జిల్లాను 4 జిల్లాలుగా మారింది. 4 జిల్లాల్లో మన పోయలే ఉంటారు. 4 జిల్లాల్లో నిండుగా ఉంటే 20 జిల్లాల్లో మెండుగా ఉన్నారు. అరకుగా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కొంత పలచగా ఉన్నమాట వాస్తవమే. కానీ మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 38 జిల్లాల తెలంగాణ రాష్ట్రంలో వాల్మీకి పోయలు ఉన్న సంగతి రాష్ట్ర ప్రభుత్వం గుర్తెరిగింది. కాబట్టి మరి మాకు మండలానికి ఒక రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలు అడుగుతున్నాం, హాస్టల్ అడుగుతున్నాం మా పక్షంగా. అట్లే వాల్మీకి పోయే ఫెడరేషన్ చాలా మంది ఆశలు పెట్టుకుంటున్నారు నిధుల కోసం. ఆ నిధులను కూడా కేటాయించాల్సిందిగా మేము వారిని వేడుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వ పక్షంగా వచ్చినటువంటి మరి ఈటెల రాజేంద్ర గారిని, మా వాళ్ళు ఇక్కడికి వచ్చినారంటే ఈసారైనా ఏమైనా కొన్ని పెద్ద వరాలు ఏమైనా ప్రకటిస్తారని చెప్పి ఆశతో ఉంటారు. కాబట్టి దయచేసి అట్లాంటి వరాలు